హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. జనరల్గా మనం ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్ని విజిట్ చేసేటప్పుడు పక్కగా బ్రెడ్ ప్యాకెట్స్ అనేవి తీసుకొని వెళ్తాం. సో అలా బ్రెడ్ ప్యాకెట్స్ ఎందుకు తీసుకొని వెళ్తాము అంటే వాళ్ళ బాడీలో మిల్క్ కంటెంట్ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వడానికి. అసలు నిజంగా ఆ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ బ్రెడ్స్ తింటే మిల్క్ కంటెంట్ అనేది జనరేట్ అవుతుందా లేదా తెలుసుకుందాం. ఎవరైతే ఈ మిత్ నమ్ముతారో అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో బ్రెడ్ అస్సలు తినకూడదు. ఎందుకు అంటే బ్రెడ్ లో మనకి ఎక్కువ కంటెంట్ ఆఫ్ కార్బ్స్ దొరుకుతాయి. సో ఫ్యూచర్ లో దీని వల్ల మనకి ఆ ప్రెగ్నెంట్ లేడీస్ హెవీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. సో ఇలా పెరిగిపోవడం వల్ల ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సిన ఛాన్సెస్ కూడా ఎక్కువ రేంజెస్ లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి కూడా జరగడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ని విజిట్ అయ్యేటప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకెళ్లడం హెల్దీ. కానీ బ్రెడ్ ప్యాకెట్స్ అస్సలు కాదు. మెయిన్ గా మిల్క్ బ్రెడ్ లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కి అస్సలు మంచిది కాదు. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ ని ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ మిల్క్ బ్రెడ్ కానీ నార్మల్ బ్రెడ్ అయినా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నట్టయితే, అంటే వీక్లీ ఒక 2 times అంటే ఓకే, కానీ రోజు ఆ మిల్క్ బ్రెడ్ ని తీసుకుంటున్నట్టయితే మీరు తీసుకోవడం ఆపేసేయండి. ఎందుకంటే దీనివల్ల ఫ్యూచర్ లో మీరే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.